సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పేద వర్గాల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పేద వర్గాల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. 15వ డివిజన్లో పార్టీ నాయకులు హసీంబేగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న 3 కుటుంబాలకు చెందిన వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. 3 కుటుంబాలకు దాదాపు 9 లక్షల రూపాయల చెక్కులను హసీంబేగ్ ఆయా కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు వాడవల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతూ ఉంది. ఈ 8 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు, అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ వెంటనే నెక్స్ట్ మంతే, గవర్నమెంట్ వచ్చి నెక్స్ట్ మంతే పెన్షన్ పెంచి 6,000, 10,000, 15,000 చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఎవరైతే బందర్ నియోజకవర్గంలో హెల్త్ బాగోక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని ఆ యొక్క ఒరిజినల్ బిల్స్ చూపిస్తే కొల్లు రవీంద్ర గారు, పెద్దలు పూజ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారికి అప్లై చేస్తే ఈరోజు మన 15 డివిజన్లో ముగ్గురికి సీఎంఆర్ఎఫ్ రావటం అనేది, సీఎం రిలీఫ్ ఫండ్ రావటం అనేది చాలా సంతోషంగా మేము చేసుకుంటూ, ఒకళ్ళకి 7,09,000 రూపాయలు, అంటే 7,09,000 రూపాయలు బాబాయ్కి శాంక్షన్ అవ్వటం అనేది చాలా ఆనందదాయకం. అదేవిధంగా నాగమణి గారికి 1,62,000 రూపాయలు శాంక్షన్ అవ్వటం, తర్వాత వేరే నాగలక్ష్మి గారికి సుమారుగా 30,000 రూపాయలు శాంక్షన్ అవ్వటం అనేది మేము 15వ డివిజన్ ప్రజల తరఫున మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మా 15వ డివిజన్ నుంచి అందరూ కూడా కొల్లు రవీంద్ర గారికి, కొనకల నారాయణరావు గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ రోజుకి బందర్ నియోజకవర్గంలో 1,65,00,000 మేర సీఎంఆర్ఎఫ్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేయడం జరిగింది. దానికి బందర్ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టితో ప్రత్యేకమైన స్థానం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మనందరి అన్న కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా కొలకల నారాయణరావు గారికి, వల్లభనేని బాలశౌరి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం గవర్నమెంట్ని ప్రజలు గుర్తించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నాకు మెడికల్ రియంబర్స్మెంట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలుగా కొల్లు రవీంద్ర గారికి, వారు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు హసీంబేగ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాయచోట్లో ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. రాయచోట్లో పరిసర గ్రామాలచే పార్వతి ఉత్సవంలో భక్తులు పాల్గొంటే రాయచోటి రావాల్సిన అవసరం ఏంటని పోలీసులు ప్రశ్నించడాన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండించింది. అన్నమయ్య జిల్లా రాయచోట్లో హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలు హిందూ సంఘాలు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించాయి. హిందువుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరించిన పోలీసు అధికారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. హిందూ సంస్థలపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని, తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వీరభద్రస్వామి గుడి వద్ద భక్తులపై మతోన్మాదులు చేసిన దాడిని భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా తరపున పూర్తిగా ఖండిస్తున్నాం. ముందు మన ప్రాంతంలో ఎలాంటి దాడులు జరుగుతున్నాయో కూడా ముందు మనం అందరం గమనించాలి. మొన్న పెడనలో ఎలాంటి అరాచక సంఘటనలు జరిగినాయో మనందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏ సంఘటనలు మన హిందువులందరూ కూడా చైతన్యవంతులయ్యి అందరూ కలిసికట్టుగా ఈ మతోన్మాదం మీద పోరాడితే కానీ ఈ సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి మనం అందరం హిందూ సంఘాలందరం కూడా కలిసి ప్రజలందరినీ కూడా చైతన్యం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని చెప్పి సందర్భంగా ఖండిస్తున్నాం.
ఎంతో శాంతియుతంగా భక్తిపూర్వకంగా జరుగుతున్నటువంటి దైవ కార్యక్రమం మీద కొన్ని అల్లరి మొక్కలు, అతివాదులు ఈ రాళ్ల దాడి చేయటం హిందువుల మీద, మరియు వారి మీద చర్య తీసుకోకుండా అక్కడ పోలీసు వారు ఏదైతే ఈ శాంతియుతంగా భక్తియుతంగా జరిగే కార్యక్రమం మీద విచక్షణారహితంగా పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవారు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా లాఠీచార్జీ చేయటం జరిగింది. ఇలాంటి రాష్ట్రంలో అక్కడక్కడ హిందువుల మీద జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ విషయం మీద ఖండించాలని చెప్పేసి హిందూ సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ఏకకంఠంతో కలెక్టర్ గారి ద్వారా మన ముఖ్యమంత్రి గారికి వారిపై తగు చర్య తీసుకోవాలని చెప్పేసి ఖండిస్తూ ఈ యొక్క కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో మన అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగినటువంటి హిందువులపైన దాడుల గురించి కలెక్టర్ గారి ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అన్ని హిందూ సంఘాలు, ముఖ్యంగా హిందూ చైతన్య వేదిక మరియు అన్ని హిందూ సంఘాలు కలిపి ఈ నివేదికనిస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ హిందువులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించి మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఎవరైతే ఈ దాడులు జరిగే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో పరమత విద్వేషకారులందరినీ కూడా కఠినంగా శిక్షించి మళ్ళీ ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి హిందూ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి. ఈ నెల 12న యువత పోరు సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన విజయవంతం చేయాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పిలుపునిచ్చారు. ఈ నెల 12న యువత పోరు సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఆందోళన విజయవంతం చేయాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు పిలుపునిచ్చారు. విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోందని ఆయన ఆరోపించారు. వైసీపీ కార్యాలయం జరిగిన కార్యక్రమంలో ఈ నెల 12న కలెక్టరేట్ వద్ద జరిగే యువత పోరు కరపత్రాలను వైసీపీ నాయకులతో కలిసి పేర్ని కిట్టు ఆవిష్కరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం ఆగదని, నిరుద్యోగ భృతి పేరుతో కూటమి ప్రభుత్వం చేసే మరో వంచనను, వైఫల్యాలను యువత పోరు ద్వారా ఎత్తి చూపుదామని పేర్ని కిట్టు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యువత పోరు ద్వారా యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఖరిని నిలదీయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శిలార్ దాదా, చిటికిన నాగేశ్వరరావు, బొర్రా విఠల్, మేకలి సుధాకర్, లంకే వెంకటేశ్వరరావు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అలవాటైన శైలిలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఒకలాగా, ఎలక్షన్ల తర్వాత ఒకలాగా, ఏదైతే ఎలక్షన్ల ముందు ఏది పడితే నోటికొచ్చింది ఏదైతే అది హామీలు ఇచ్చేసి ఎలక్షన్ తర్వాత అబద్ధాలు చెప్పడం సాగుతుందో అదేవిధంగా మొన్న ఎలక్షన్లో ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ అందజేసేస్తా, ఆ విద్యార్థి వెంటనే తన స్టడీస్ కంప్లీట్ చేసిన వెంటనే ఉద్యోగం రాకపోతే కనుక ఖచ్చితంగా నిరుద్యోగ భృతి అందజేస్తా, ప్రతి నెల 3000. అట్లాగే ఏమేమైతే కాలేజీలు ఉన్నాయో దాన్ని ఇంకా మెరుగు చేస్తా, జగన్ గారి హయాంలో కడుతున్న కాలేజీలను, మెడికల్ కాలేజీలు ఇంకా మెరుగు చేస్తాను అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి ఈరోజు అధికారం రాగానే విద్యార్థులకు కనీసం అంటే కొత్త పథకాలు నువ్వు ఇవ్వకపో, నువ్వు అబద్ధాలు చెప్పు, ఫీజు వేయని పరిస్థితి. ఫీజు వేయకపోతే పోనీ కనీసం మేనేజ్మెంట్తో మాట్లాడి ఫీజు ప్రభుత్వం నుంచి హామీ ఇస్తున్నామని చెప్పకపోయిన పరిస్థితి వల్ల వాళ్ళని ఎగ్జామ్ కూడా ఎలో చేయని పరిస్థితి. ఈరోజు ఆ విద్యార్థులను ఖచ్చితంగా ఆ భారాన్ని తగ్గించేలా ఫీజు వేయాలని, అలాగే నిరుద్యోగ భృతిని ఏ నోరుతో మీరు ఎలక్షన్ల ముందు ప్రజలకు హామీ ఇచ్చారో ఆ నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు పేదలకు కూడా వాళ్ళింట్లో కూడా డాక్టర్లు అవ్వాలనే ఆశతో, ఆలోచనతో మెడికల్ కాలేజీలు ఏ రూపాయన కట్టారో వాటిని ప్రైవేటు పరం చేయవద్దని హెచ్చరిక తెలియజేస్తూ 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే ఈ ఫీజు పోరుకి ప్రతి ఒక్కళ్ళు, పిల్లల భవిష్యత్తు గురించి కోరుకునే ప్రతి తల్లిదండ్రులు, అలాగే మా భవిష్యత్తు బాగుండాలని కోరుకునే ప్రతి విద్యార్థులు బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. పాడైపోతుంది, అప్పులు పారైపోతుంది అని చెప్పి, ఇది పూర్తిగా పాడైపోతుందని చెప్పిన పెద్ద మనిషి, అదే పెద్ద మనిషి వాళ్ళ ఆయనకంటే ఎక్కువ
పథకాలు ఇస్తాను, ఎక్కువ శాతం ఇస్తానని చెప్పేసి ప్రజలు మోసం చేసి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు ఇవ్వని పరిస్థితి. ఇవాళ విద్యార్థులకి ఇవ్వాల్సిన 4,600 కోట్ల రూపాయలు ఏ స్కూల్ కూడా ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ 3 ఎగ్జామ్స్ అయిపోయినాయి. వాళ్ళు ఫీజు కట్టలేక నానా తిప్పలు పడి తల్లిదండ్రులు అప్పులు చేసి వాళ్ళు ఫీజు కట్టందే హాల్ టికెట్ ఉన్న పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నా సరే ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఫీజు ఇస్తానని కానీ కనీసం చెప్పని పరిస్థితిలో ఉంది. వాళ్ళ పేదవాడు చదువుకోవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీ పెడితే ఈయన కార్పొరేట్ కాలేజీలు బాగుండాలి, అంతా కార్పొరేట్లో చదవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ప్రైవేట్ స్కూల్స్ చదవాలి, ప్రైవేట్ స్కూల్లే డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్ ఏవి కూడా అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతూ రేపు జరిగే 12వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి అవ్వాలి తప్ప ఆ యొక్క కుర్చీని అధిగమించాలనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విధాలుగా అబద్ధాలు ఆడాడు, ఎన్ని విధాలుగా వాగ్దానాలు చేశాడు, ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడు. మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మన గద్దెనెక్కిన తర్వాత ఏ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఫీజు రియంబర్స్మెంటే కాదు, యువతకి ఏ విధంగా మరి అన్యాయం చేశాడు. అదే వాలంటీర్ని అమ్మ 5 కాదు 10 ఇస్తానన్నాడు. అటువంటి ఎన్నో వాగ్దానాలు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టేటటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయటం, పోర్టుల్ని ప్రైవేటీకరణ చేయటం, ప్రతిదీ కూడా మోసపూరితమైనటువంటి మాటలతో ఆయన చేసినటువంటి దగాకోరికి మన యువత పోరు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు మార్చి 12వ తారీఖున కలెక్టర్ ఆఫీసు దగ్గర రాష్ట్ర స్థాయిలో మన యువతని ఎంబట తీసుకెళ్ళి ఆ యొక్క ఏదైతే కలెక్టర్ ఆఫీసులో ఉంటే ఆ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇటువంటి నిరసన కార్యక్రమం తెలియపరచడానికి మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్ పార్టీకి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా మీరు తల్లి రావాలి మార్చి 12వ తారీఖు అని చెప్తూ వైఎస్ఆర్ పార్టీ పిలిచిపోయినటువంటి పిలుపుని మీరందరూ కూడా మరణించి తప్పకుండా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. జోసుల వారి తోటలో పునః నిర్మించిన శ్రీ సీతారామ మందిరంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జోసుల వారి తోటలో పునః నిర్మించిన శ్రీ సీతారామ మందిరంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు శ్రీరామ నామస్మరణల మధ్య శ్రీ సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. టీటీడీ వేద పండితులు విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ బృందంచే విగ్రహాల ప్రతిష్ఠ సాంప్రదాయబద్ధంగా జరిగింది. మచిలీపట్నం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతిష్ఠ అనంతరం నిర్వహించిన అన్న సమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. దానికి ముందు యంత్ర స్థాపన జరుగుతుంది. ఇక్కడ దేవతామూర్తులను ప్రతిష్ఠ చేసే చోట భూమిలో నుంచి శంకుస్థాపన దగ్గర నుంచి భూమిలో నుంచి తెచ్చుకున్నటువంటి ఒక రాగి వైరు ద్వారా భూమిలో ఉండేటువంటి ఆకర్షణ శక్తి, పాజిటివ్ ఎనర్జీ అంటాం. పాజిటివ్ ఎనర్జీని పైన సిమెంట్ కట్టడంలోకి రాదు కనుక భూమిలో శంకుస్థాపన చేసిన శిల దగ్గర నుంచి ఒక రాగి వైరుని పైదాకా తీసుకొచ్చి ఆ రాగి వైరుకి పైదాకా వచ్చిన తర్వాత అక్కడ ఇప్పుడు మనం నవరత్నాలు, పంచలోహాలు, నవధాన్యాలు, గర్త న్యాసం, బీజ న్యాసం కార్యక్రమాలను నిర్వహించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపించేది ఒక యంత్రం. ఈ యంత్రం అంటే ఇది రాగితో తయారు చేయబడి వెండితో పోత పోయబడినటువంటి యంత్రం. ఈ యంత్రం మీద బీజాక్షర సంపుటి, ఆ దేవతామూర్తికి సంబంధించినటువంటి బీజాక్షరాలని ఈ యంత్రం మీద స్థాపన చేస్తారు. ఈ యంత్రం మీద రాసినటువంటి బీజాక్షరాలని మంత్రానుష్ఠానం దీనికి ముందుగా 3 రోజుల పాటు విద్యార్థుల ప్రతిభ మెరుగుపడడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో తోడ్పడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. సన్ స్టార్ స్కూల్ ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోని
సన్ స్టార్స్ గ్రూప్ డైరెక్టర్ శ్రీరామ్ ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన పలు ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే ఉత్సుకత పెరుగుతోందని అన్నారు. రోజు రోజుకి ప్రపంచం వైజ్ఞానికంగా ఎంతగానో ముందుకు వెళ్తోందని, అటువంటి తరుణంలో టెక్నాలజీని అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులు సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉందని, ఇటువంటి సైన్స్ ప్రదర్శన విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్క విద్యార్థి టెక్నికల్ నాలెడ్జ్ ను పెంపొందించుకొని వినూత్న ప్రయోగాలకు చేయాలని, తద్వారా జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగలగలరని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి, దినేష్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Good morning, sir. My name is Gnanvika. I'm going to explain Monday diet sheet. Monday is a leafy day. Vitamins in dal and with leafy vegetables are vitamin A, B, C, D and E. Good morning, sir. I am Jashita, pursuing 6th grade. Today I am going to say about Tuesday. Tuesday is a vegetable day. In it we have brinjal and eggplant. In it we have the vitamins of vitamin B6, vitamin C and vitamin K. Hi sir, I am Vagdevi from 7th grade and today I am going to explain about Wednesday diet sheet. For Wednesday, for non-vegetarians we are having paneer, chicken, mutton and prawns. And for vegetarians we are having mushroom and paneer. This consumes vitamin A, B, D. And here we are having Thursday. Thursday means it's also known as Roots Day. Roots Day is here we are having సైన్స్ డే అన్నది February 28th అయితే ఇప్పుడు మనం సెలబ్రేట్ చేయడం ఎందుకని, సైన్స్ ఈజ్ ఏ వాస్ట్ సబ్జెక్ట్ అండి. యూ కాంట్ లిమిట్ ఇట్ టు 1 day ఆర్ 1 hour లాంటిది. సో ఇన్ దట్ లైన్స్ వీ డిక్లేర్డ్ ఇట్ యాజ్ సైన్స్ వీక్ అనమాట. సో సైన్స్ హ్యాస్ మెనీ బ్రాంచెస్, మెనీ కాన్సెప్ట్స్. ఈ సైన్స్లో పిల్లలు కొంత చదివి నేర్చుకుంటే కొంత చేసి నేర్చుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ని మనం కంపేర్ చేసుకుంటే లేదా ఫ్యూచర్ని కంపేర్ చేసుకుంటే ఫర్దర్గా పిల్లలు కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ పైన దృష్టి పెడితేనే వాళ్ళ ఫ్యూచర్లో చాలా చాలా మంచిగా ఎదుగుతారన్నది మన బిలీవ్ అన్నమాట. సో ఆ లైన్స్లో పిల్లలకి మేము ఈ వీక్ ఈ 15 days సైన్స్ వీక్గా డిక్లేర్ చేసి దీంట్లో వాళ్ళకి ఫస్ట్ క్విజ్ కండక్ట్ చేశాము సైన్స్ పరంగా. సో వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెర్నింగ్ అన్నది అక్కడ ప్రొవైడ్ చేశాము. అట్ ప్రెజెంట్ ఈరోజు వాళ్ళ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ పైన కాన్సెప్ట్స్ని వాళ్ళు చేసి నేర్చుకోవడం అన్నది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా సైన్స్ ఎక్స్పో అన్నది కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్, దో వాళ్ళు ఎంచుకున్న టాపిక్స్ వాళ్ళ క్లాస్ రిలేటెడ్, వాళ్ళ ఏజ్ రిలేటెడ్ కాకపోయినా వాళ్ళు సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఆ ప్రాజెక్ట్ని రెడీ చేసి దాని పరంగా ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు నేర్చుకుని రిప్రజెంట్ ఈరోజు చేస్తున్నారు. దట్ ఈస్ ఫెచింగ్ ఫర్ దర్ లైఫ్ టైమ్ అన్నమాట. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు సన్ స్టార్ స్కూల్ పిల్లలు ఈ సైన్స్ ఫేర్ నిర్వహించడం అనేటువంటి చాలా చాలా బాగుంది. అందరూ కూడా చాలా క్రియేటివ్గా చక్కగా చేస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో దీని వెనకాల ఉన్నటువంటి టీచర్లకి, మేనేజ్మెంట్కి, తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Good morning to everyone. My name is Harshita and my friend and I have done these projects. So this was about the air pollution. Due to these factories and cars, these air was coming in mixes with the water droplets in the atmosphere, and this was causing the acid rains, and the waste of the factories was dumping into the rivers, and the rivers are polluting. Due to this, the animals are also dying. Due to this acid rains, the monuments like Taj Mahal were spoiling. Actually, the Taj Mahal is looking like a whitish. If you go near and look at there, it shows a yellowish shade. Thank you. This is what about my project. మోపిదేవి మండలంలోని పెద్దపూర్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారం అమ్మవారి గ్రామోత్సవం భక్తి శ్రద్ధల నడుమ నిర్వహిస్తున్నారు. మోపిదేవి మండలంలోని పెద్దపూర్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అద్దంకి నాంచారం అమ్మవారి గ్రామోత్సవం భక్తి శ్రద్ధల నడుమ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన శుక్రవారం రోజున శ్రీ అద్దంకి నాంచారం అమ్మవారి వార్షిక జాతర మహోత్సవంలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి గ్రామోత్సవం ప్రారంభమైంది. ఆలయ కమిటీ అధ్యక్షులు కొర్ర
గురుప్రసాద్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఆకుల వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఆలయ కమిటీ కార్యదర్శి కూరపాటి కోటేశ్వరరావు పర్యవేక్షణలో డప్పు వాయిద్యం నడుమ అమ్మవారు ఇంటింటికి తిరుగుతూ పూజలు అందుకుంటున్నారు. తమ ఇంటి ముంగిటికి వచ్చిన అమ్మవారికి గ్రామస్తులు నీళ్లు ఒరబోసి పసుపు, కుంకుమ, గాజులు, నూతన వస్త్రాలు అందిస్తున్నారు. మచిలీపట్నం వాసులకి ముంపు బాధను తొలగించడానికి ఆక్రమణ తొలగించడం జరుగుతుందని టీడీపీ నాయకులు వివరించారు. చిన్నపాటి వర్షం వస్తేనే మచిలీపట్నం పూర్తిగా జలమయం అవుతుండడం పట్టణవాసులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అని, ముంపు బారి నుండి ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆక్రమణ తొలగించడం జరుగుతుందని టీడీపీ నాయకులు తెలియజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా కేంద్ర ప్రభుత్వం నుండి ఒక బృందం వచ్చి అధ్యయనం చేయడం జరిగిందని, వారు చేసిన సూచనల మేరకే డ్రైనేజీల మీద ఆక్రమణ తొలగించడం జరుగుతుందన్నారు. పట్టణ అభివృద్ధికి చిరు వ్యాపారులు, వ్యాపారస్తులందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. నష్టపోయిన ప్రతి చిరు వ్యాపారస్తునికి మంత్రి కొల్లు రవీంద్ర అండగా నిలబడి బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించడం జరుగుతుందని వారు తెలియజేశారు. కొంతమంది దీనిని సాకుగా తీసుకుని ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి చేపడుతున్న అభివృద్ధి పనులకు అండగా నిలవాలని వారు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండతో రానున్న కాలంలో మచిలీపట్నం నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరపల్లి అనిత, దింటకుర్తి సుధాకర్, టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఇలియాస్ పాషా, పిప్పళ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా మచిలీపట్నంలో ఏదైతే ఫుట్పాత్ మీద, డ్రైనేజ్ వ్యవస్థ మీద ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు బడ్డీ కొట్లని తొలగించడం జరిగింది. మచిలీపట్నం అభివృద్ధిలో భాగంగా ఏదైతే కొల్లు రవీంద్ర గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మచిలీపట్నం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, అదే సందర్భంలో చిరు వ్యాపారులు కూడా నష్టపోకుండా దాని వాళ్ళ గురించి కూడా ఒక ఆలోచన చేసి వారికి కూడా జీవనోపాధి కల్పించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మచిలీపట్నంలో ఒక 5 నిమిషాలు వర్షం పడితే కొనే సెంటర్ మునిగిపోవటం, లేకపోతే ఇటు మినర్వాల్ సంద కానీ, లేదా ఫోర్ట్ రోడ్డు కానీ, ఇటు విజయవాడ రోడ్డు కానీ చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది. నీళ్లు డ్రైనేజీలో ఉన్న నీళ్ళు ముందుకు వెళ్ళవు. ఏంటని చేసి చూస్తే డ్రైనేజీల మీద ఉన్నటువంటి బడ్డీ కొట్ల కింద ఉన్నటువంటి మడ్డి కట్టేసి వాటరు వెళ్ళకపోవటం, తర్వాత ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థని కట్టిన తర్వాత ఆ లింకులు కలపకపోవటం, నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా డ్రైనేజీ మీద ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళకి ముందస్తుగానే చెప్పి కట్టడాలు తొలగించడం జరిగిందండి. ప్రజలు దీన్ని గమనించి మచిలీపట్నం అభివృద్ధికి సహకారం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మచిలీపట్నం కార్పొరేషన్గా అయితే పేరు వచ్చింది, కానీ అభివృద్ధికి మాత్రం నోచుకోలేదండి. లాస్ట్ 5 సంవత్సరాలు మన కొల్లు రవీంద్ర గారి సారథ్యంలో బందర్ అభివృద్ధి చెందుతుందని బందర్ ప్రజలందరూ నమ్ముతున్నారు. అయితే మీరు ఎలాంటి అపోహలు నమ్మొద్దు. నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని కొల్లు రవీంద్ర గారు ఏదో ఒక రకంగా వాళ్ళకి లోన్లు ఇచ్చో వాళ్ళ ఉపాధో చేస్తారు తప్ప అలా మధ్యలో అయితే వదిలేసే వ్యక్తి అయితే మన మంత్రి కొల్లు రవీంద్ర గారు అయితే కాదు. ప్రజలందరూ దీన్ని గమనించి సహకరించాలని కోరుకుంటున్నాం. మచిలీపట్నం ముంపుని ఏ విధంగా నివారించాలని ప్రయత్నాలు చేయడంలో భాగంగానే ఈనాడు ఈ పనులు చేస్తూ ఉన్నారని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా ఆ డ్రైనేజీ మీద ఉన్నటువంటి డ్రైనేజీని మూసేసి డ్రైనేజీని పారుదల చేయకోకుండా ఉండడం వల్ల
చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో డ్రైన్లన్నీ ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడైతే ఓపెన్ చేయబడినాయో ఆ ప్రదేశంలో ఒక ఇనప చట్టం లాంటి బిగించి పెట్టుకుంటే డ్రైనేజీ మీద మేము మొన్ననే పురపాలక సంఘం వాళ్ళు కోనేరు సెంటర్లో చుట్టూ ఉన్నటువంటి మురుగుని పత్తులాబాద్ డ్రైన్లో కలవడానికి ఒక అడ్డంగా ఉంటే అక్కడ ఒక ఇనప గ్రిల్ని ఏర్పాటు చేశాం. కొల్లు రవీంద్ర గారు చూసి తక్షణమే అలాంటి గ్రిల్ ఏర్పాటు చేయండి. పద్దపద్దాగా మీరు సిమెంట్ దిమ్మలు పెడితే డ్రైన్లో దిగి తీసుకోవాలంటే ఒక క్రేన్ రావాలి, జేసీపీ రావాలి. ఈ పని చేయడానికి మీకు వారం 10 రోజులు పడుతుంది. ఈరోజు కోనేరు సెంటర్ మునిగిపోతూ ఉంటుందని చెప్తే దాని మీద ఇనప గ్రిల్స్ తయారు చేశాం. ఆ ఇనప గ్రిల్స్ మీద బస్సులు వెళ్ళొచ్చు, లారీలు వెళ్ళినా కూడా పాడవు అనమాట. ఆ గ్రిల్స్ ఓపెన్ చేసుకుని ఎప్పటికప్పుడు మనకు కావాల్సినట్టు క్లీన్ చేసుకోవచ్చు. అట్లాగే వ్యాపారస్తులందరూ కూడా ఆ డ్రైనేజీ మీద ఆ విధంగా కనుక ఏర్పాటు చేసుకోగలిగితే మనకి తాత్కాలికంగా ఉపశమనం జరుగుద్ది. ఇది కాకుండా మంత్రి కొల్లు రవీంద్ర గారు కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ డాగీస్ దాకా, లక్ష్మీ డాగీస్ దగ్గర నుంచి కోనేరు సెంటర్ దాకా రోడ్డుకి ఇరువైపులో కూడా ఫుట్పాత్లు తయారు చేయాలని అమృత్ ఫేజ్ 2లో ఆయన ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఈ విధంగా మచిలీపట్నాన్ని అభివృద్ధి చేయాలని నలుచెరుగుల ఎక్కడా కూడా మురుగునీరు మచిలీపట్నం నిల్వ ఉండడానికి వీల్లేదు. వర్షం పడితే మచిలీపట్నంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో ఏదైతే ఫుడ్ కోర్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అది మచిలీపట్నం త్వరలోనే ఒక అందరికీ వ్యాపారస్తులకు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ భోజన ప్రియులకు కానీ ఫుడ్ కోర్ట్ కూడా మచిలీపట్నంలో వస్తుంది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.